నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన విశాఖ ఘన కీర్తిని సొంతం చేసుకుంటోంది. అది భోగాపురం రూపంలో. నవ్యాంధ్రలో ప్రారంభమవుతున్న తొలి అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఇదే. ఉత్తరాంధ్రకే తలమానికంగా, సీమాంధ్రకే గర్వకారణంగా తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న అధికారికంగా ప్రారంభం కానుంది. 10 ఏళ్ల క్రితం భోగాపురం అంటే పెద్దగా ఏపీ ప్రజలకు తెలియదు. విజయనగరం జిల్లాలోని ఓ సాధారణ మండలం. ఈ మండలంలో 17 గ్రామ పంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో, విశాఖ, శ్రీకాకుళం నగరాలకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2015-16కు ముందు అక్కడ ఎకరా స్థలం సుమారు 50 నుంచి 60 లక్షలు ఉండేది. పారిశ్రామికంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అలాంటి భోగాపురం పేరు ఒక్కసారిగా రాష్ట్రం అంతటికీ పరిచయమైంది. కారణం 2019 ఫిబ్రవరి 14న అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. విమానాశ్రయం నిర్మాణం కోసం 2708 ఎకరాల భూసేకరణ చేశారు. అంచనా వ్యయం 4750 కోట్లు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గాలి కొదిలేసింది. 2 ఏళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మళ్లీ ఆశల రెక్కలు విచ్చుకున్నాయి. ఎయిర్పోర్టు పనులు పట్టాలెక్కాయి. ఇప్పుడు ప్రారంభోత్సవ వేడుకకు రంగం సిద్ధమైంది. భోగాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంతో మండలం రూపురేఖలే మారిపోతున్నాయి. పరిసర ప్రాంతాల్లోని గూగుల్ డేటా సెంటర్ రాకతో పాటు ఇక్కడ రిలయన్స్ డేటా సెంటర్ సైతం ఏర్పాటు చేయనుంది. అంతేగాక పర్యాటక, ఆతిథ్య అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. దీంతో విజయనగరం సరిహద్దులతో పాటు భోగాపురం చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు ల్యాండ్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2025-26 నుంచి రియల్ ఎస్టేట్ భూమ్ అమాంతం పెరిగింది. ఎకరా 10 కోట్ల వరకు పలుకుతోంది. కమర్షియల్ విల్లా ప్రాజెక్టులు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు, ఆధునిక టౌన్షిప్లు వెలుస్తున్నాయి. వెరసి పల్లె నుంచి మెగా సిటీగా భోగాపురం అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి రియల్టర్లు పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రారంభంతో రాష్ట్ర విమానయాన రంగంలో నూతన శకం ప్రారంభమవుతుందని సీఎం అన్నారు. ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలతో పాటు ఉపాధి, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రతో పాటు తెలుగు జాతికి గర్వకారణంగా మారనున్న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధానికి గిరిజన సంప్రదాయ నృత్యం థిన్సా, కూచిపూడి నృత్యంతో స్వాగతం పలకాలని అధికారులకు సూచించారు. గిన్నిస్ రికార్డు సృష్టించేలా ఎక్కువ మందితో థిన్సా నృత్య ప్రదర్శన ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర కళ్లకు రెక్కలు థీమ్తో విమానాశ్రయం గురించి ప్రతి ఇంట చర్చ జరిగేలా విస్తృత ప్రచారం జరగాలని, మహిళలు, యువత, పాఠశాలల విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు చేరువయ్యేలా వేరువేరు కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. స్థానిక పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. 3K, 5K రన్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి కూడా విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం ప్రారంభించిన తర్వాత ఇంధన, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన 18,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ ఏడాదంతా ఎల్నినో ప్రభావం ఉంటుందని అంచనాలు ఉన్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్నినోను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలు, ప్రత్యామ్నాయ పంటల విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు వేసుకోవాలో కూడా రైతులకు వివరించాలన్నారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల విషయంలో కొంత గ్యాప్ ఉందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ అంశంలో తనపై, కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్న వైసీపీ నేతలను జగన్ను విద్యాశాఖ మంత్రి లోకేష్ నేరుగా సవాల్ చేశారు. డిఎస్సీ నిర్వహణపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చర్చకు సిద్ధమా అంటూ జగన్కు లోకేష్ ఛాలెంజ్ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలను మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్పై మంత్రి నిప్పులు జరిగారు. రిజర్వేషన్లను పక్కాగా అమలు చేస్తూ అత్యంత పారదర్శకంగా 150 రోజుల్లో డిఎస్సీ నిర్వహిస్తే ఏకంగా 150 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టైం,
డేట్ నువ్వే ఫిక్స్ చేస్తే లోకేష్ ఒక్కడే వస్తాడని డిఎస్సి మీద చర్చిద్దామన్నారు. లిక్కర్లో ఎవరెవరంత డబ్బులు దోచారో కూడా చర్చించుకుందామన్నారు. తాము పారిపోయే టైపు కాదన్నారు. 2 లక్షల టీచర్ పోస్టుల భర్తీ చేసిన ఘన చరిత్ర మాదని, 5 ఏళ్ల మీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేకపోయారంటూ మంత్రి లోకేష్ ఆరోపించారు. పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే బురద జల్లుతారా అని మంత్రి ప్రశ్నించారు. దొంగ ఛానళ్లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం కాదన్నారు. ప్రపంచంలోని తొలి ఆల్ గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్ శాట్ మిషన్ శక్తి శాట్కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ మిషన్ శక్తి శాట్ డైరెక్టర్ కేశన్తో కలిసి ఉండవల్లి నివాసుల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిశారు. అయితే ధవళేశ్వరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కందుల జెస్సీ మిషన్ శక్తి శాట్ ఎంపికై రికార్డు సృష్టించారు. భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో చోటు దక్కించుకొని ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచారు. పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా చేసిన ప్రయోగాలు తనలో ఆసక్తి రేకెత్తించాయని చెప్పారు. 7వ తరగతి నుంచే తనకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగిందని వివరించారు. మిషన్ శక్తి శాట్లో మొత్తం 550 సెషన్లు 21 మాడ్యూల్స్ నేర్చుకున్నట్లు తెలిపారు. భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో ఒకరిగా నిలవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనేది తన లక్ష్యమని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి చేస్తున్న 22 క్లస్టర్లలో స్పేస్ సిటీ క్లస్టర్ కూడా ఒకటని, అంతరిక్ష రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. మిషన్ శక్తి శాట్కు ఎంపికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని, ఈ సందర్భంగా కందుల జెస్సీని మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్తులో అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మిషన్ శక్తి శాట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి శాట్ డైరెక్టర్, స్పేస్ కిడ్స్ ఇండియా సీఈఓ డాక్టర్ శ్రీమతి కేశన్, సంస్కార ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జ్యోత్స్న తిరునగరి, పాఠశాల ఉపాధ్యాయులు కె మణిమాల పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలోని పురాతన శ్రీరామాలయ పునర్నిర్మాణానికి ఎదురైన న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన జయంతి ఉన్మత్త వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. మెరిట్స్ ఆధారంగా తమ వాదనలు వెళ్లాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. ఒకే న్యాయవాది ఒకే వివాదానికి సంబంధించి వేర్వేరు స్థానికుల పేర్లతో పదే పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. దశాబ్దాల నాటి ఆలయ పునర్నిర్మాణానికి కలెక్టర్, నగర పంచాయతీ అధికారులు ఎన్ఓసీ జారీ చేశారని, ఇప్పటికే ఉన్న 4 సెంట్ల స్థలంలో మాత్రమే ఆలయ నిర్మాణం జరగాలని, హద్దులు దాటవద్దని అందులో స్పష్టంగా ఉందని గుర్తు చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని, ఇతరులెవరికి ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారని పేర్కొంది. సదరు ఎన్ఓసీలో అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే కొత్తగా రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని తేల్చి చెప్పింది. పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ప్రతి మతాన్ని బీజేపీ గౌరవిస్తుందని, మైనారిటీల అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించాలంటే ఉమ్మడి పౌర స్మృతి అమలు తప్పనిసరని మాధవ్ అన్నారు. ఒకే దేశం ఒకే చట్టం విధానం అమల్లో ఉంటే విభజనకు తావుండదని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, సమాజం అప్రమత్తంగా ఉండాలని మాధవ్ పిలుపునిచ్చారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, షేక్ బాజీ, నాగోత్ రమేష్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడు సిఐ నాగరాజును సిట్ కార్యాలయంలోనే విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీ సమయంలో ఇంట్రాగేషన్కు సంబంధించి దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఉండాలని తెలిపింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలోనూ విచారించాలన్న షరతు ఆచరణీయం కాదని, దానిని సమర్థించలేమని పేర్కొంది. నిందితుని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నాటి నుంచి 7 రోజుల పాటు కస్టడీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. సీసీటీవీ, వీడియోగ్రాఫిక్ పర్యవేక్షణలో ఇంట్రాగేషన్ జరగాలన్న హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. హైకోర్టు విధించిన కొన్ని షరతులు కస్టడీలో విచారణ సమర్థంగా జరగడానికి అడ్డంకిగా మారతాయని, అప్పుడు మొత్తం విచారణ ప్రక్రియ వృధా అవుతుందని దర్యాప్తు సంస్థ ఆందోళన సరైందని పేర్కొంది. నాగరాజును రాజమండ్రి జైలును విచారించాలంటూ ఈ నెల 7న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైల్లోనే విచారణ సాగించాలని, అవసరమైనప్పుడు నేర ఘటనకు నిందితుడిని తీసుకురావచ్చని, అయితే రాజమండ్రి జైలు నుంచి
విజయవాడ వరకు 160 కిలోమీటర్ల ప్రయాణం మొత్తాన్ని ప్రతి కదలికను వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు షరతు విధించింది. అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా నాగరాజు కస్టడీ విచారణ విజయవాడ సిటీ కార్యాలయంలోనే జరగనుంది. దర్యాప్తు అధికారులు నాగరాజుని ఇవాళ రాజమండ్రి జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత వారం రోజులు ప్రశ్నిస్తారు. ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ గాండివా ప్రాజెక్టు కింద విడుదల చేసిన నిధులను వెంకట రాఘవ ఎంటర్ప్రైజెస్ కు మళ్లించారని, నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ తాను ఇచ్చిన ఫిర్యాదులపై సిఐడి, ఏపీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిల్పై సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ పిల్ మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు తెప్పించుకొని కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చెల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సిఐడి పోలీసులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తెలంగాణలో యువత కాంగ్రెస్ వైపే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ అధిష్టానానికి తెలిపారు. బీఆర్ఎస్ కు వారు పూర్తిగా దూరమవుతున్నారని చెప్పారు. ఇక తెలంగాణలో ఉన్న రాజకీయ సామాజిక వాతావరణాన్ని బట్టి యువత బీజేపీ వైపు వెళ్లే అవకాశమే లేదన్నారు. ఏఐసీసీ చేపట్టిన సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుత తరుణంలో యువతను, విద్యార్థులను కాంగ్రెస్ కు అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని, ఖాళీగా ఉన్న డీసీసీలను భర్తీ చేయాలని సూచించారు. ఇటు ఎస్ఐఆర్ సమయంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ ఓటర్లను తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని ఇటు పటిష్టంగానే ఉందని వేణుగోపాల్ కితాబిచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో యువత పెద్ద ఎత్తున అనుకూలంగా ఉన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో సీజేపీ ధర్నా జరిగినప్పుడు వారికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ర్యాలీ నిర్వహించిన విషయాన్ని తెలిపారు. యువతకు 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో పరస్పరం విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీలో మాత్రం అర్ధరాత్రి వేళల్లో రహస్యంగా సమావేశమవుతూ లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సోమవారం రాత్రి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు విధానాలు, వైఫల్యాల వల్ల తెలంగాణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు. దేశంలో విద్యా సంస్కరణలో ప్రశ్నాపత్రాల లీకేజీలపై గతంలో నియమించిన రాధాకృష్ణన్ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టకపోవడంపై కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేగంగా సాగిన కొత్తపల్లి, మనోరాబాద్ రైల్వే లైన్ పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తే నేడు కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఆ టవర్లు నిరుపయోగంగా మారాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు, జలవనరుల రక్షణ, విపత్తు నిర్వహణ చర్యల వంటి ప్రజోపయోగ పనుల నిమిత్తం ఏర్పాటైన హైడ్రాకు సరైన వ్యక్తిని కమిషనర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత కమిషనర్ ఏవి రంగనాథ్ ఆ పదవి నుంచి వీలైనంత వేగంగా తొలగించాలని కోరింది. మల్కాజ్గిరి మండలం లోతుకుంట సర్వే నంబర్ 1, 2లలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించిన 40 ఎకరాల ప్రైవేటు పట్టా భూములకు వెళ్లరాదన్న ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. గత విచారణల సందర్భంగా హైడ్రా కమిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సైన్యాన్ని సైతం మోహరిస్తామని హెచ్చరించింది. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. అయితే హైకోర్టుకు లిఖితపూర్వక క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కోర్టు ధిక్కరణపై రంగనాథ్ క్షమాపణలు తెలియజేశారని, ఈ నేపథ్యంలో కేసులు ముగించాలని కోరారు. కేసులను ముగించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ధర్మాసనం రంగనాథ్ క్షమాపణలను తిరస్కరించింది. వీలైనంత వేగంగా ఆయన హైడ్రా కమిషనర్గా తొలగించాలని సీఎస్కు సూచించింది. ఏడాదిన్నర పదవీ కాలంలో ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదయ్యాయని, ఇలాంటి అధికారిని పదవిలో కొనసాగిస్తే న్యాయ వ్యవస్థ గౌరవ మర్యాదలకు, చట్టబద్ధమైన పాలనకు ప్రమాదమని తెలిపింది. కాగా హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పు ప్రతి బుధవారం ప్రభుత్వానికి అందనుంది. దీనిపై అపీల్కు వెళ్లాలా అన్నదానిపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది.
దామరచర్ల మండలం రాళ్లవాగు తండాల్లో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజన సంప్రదాయం, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పాల్గొన్నారు. తీజ్ బుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన సోదరీమణులతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని కొనియాడారు. ప్రకృతిని దైవంగా భావించి పూజించే గొప్ప పండుగ తీజ్ అని, ప్రకృతి రక్షణ, వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ గిరిజన యువతలు ఈ పండుగను ఎంతో నిష్ఠతో జరుపుకుంటారని తెలిపారు. తరతరాలుగా వస్తున్న గిరిజన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంస్కృతికి, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి అంశాల నుంచి యువత దృష్టి మళ్లించేందుకు ఆయన ఎన్నికల్లో పోటీ చేసి కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. శాసనసభ్యుడికి అనుభవం అవసరమనే దూరదృష్టితోనే అంబేద్కర్ కనీస వయసును 25 ఏళ్లుగా నిర్ణయించారని అన్నారు. యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ముందుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి నుంచి మల్లికార్జున్ ఖర్గేని తప్పించి ఆ బాధ్యతలను యువ నాయకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిన విద్యార్థులు యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. గతంలో రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉందని, ఓయూకు 1000 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన సీఎం ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయలేదని రామచంద్రరావు ఆరోపించారు. తిరుపతి జిల్లాలో సోమవారం కోవిడ్ కేసు బయటపడింది. నగరానికి చెందిన 65 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 20న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా అనుమానిత లక్షణాలను గుర్తించిన వైద్యులు ఆమెకు పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని డిఎంహెచ్ఓ వెల్లడించారు. కాగా తాజా కేసుతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 48కి చేరింది. వీటితో యాక్టివ్గా ఉన్న 32 కేసుల్లో 8 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. పూర్తిగా నయం కావడంతో 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 4 మృతి చెందారు. తీవ్ర వాయుగుండం వచ్చిన రాష్ట్రంలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే విచిత్రంగా బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్యంగా పయనించాల్సిన తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుని ఉత్తరంగా పయనించడంతో సోమవారం కోస్తాలో చెదురుమురు వర్షాలు పడ్డాయి. ఈ సీజన్లో సోమవారం వరకు రాష్ట్రంలో వర్షపాత లోటు 54% చేరుకోవడంతో కరువు ఛాయలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఎల్నినో సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారతాయని, అరేబియా సముద్రం నుంచి వీచే గాలులు బలంగా ఉండవని, పశ్చిమ కనుమల వరకు పరిమితమై ఆ తర్వాత పొడిగా మారతాయని విశ్లేషించారు. ప్రస్తుత సీజన్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు రెయిన్ షాడో ప్రాంతాలుగా మారతాయన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల మేఘాలున్నా అవి బలంగా లేకపోవడంతో వర్షాలు కురవడం లేదన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో వేడి వాతావరణం కొనసాగింది. కావలిలో 38.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వాయుగుండం నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా లేనందున బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. శాంతియుతంగా నిరసన తెలపడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని నిరాకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆందోళన చేసినంత మాత్రాన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేయడం లేదా బల ప్రయోగం చేయడం వంటి చర్యలను సమర్థించలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సోమవారం స్పష్టం చేశారు. కేవలం ఢిల్లీ ఘటనే కాదు, మరే ఇతర సందర్భంలోనైనా పోలీసులు మితిమీరిన చర్యలకు పాల్పడితే దాన్ని స్వతంత్రంగా పరిశీలించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనల సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధి విధానాలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్య ప్రక్రియకు స్వీయ క్రమశిక్షణ అవసరమని అభిప్రాయపడింది. జంతర్ మంతర్లో పోలీసులు ఆందోళనకారుల పట్ల వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్జీ, జస్టిస్ మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఇవాటికి వాయిదా వేసింది. ఢిల్లీ నిరసనలో దాడికి గురైన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు కొందరు నేరుగా దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులకు తగిన భద్రతా పరికరాలు ఎందుకు ఇవ్వడం లేదో పరిశీలించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అంశాన్ని పరిశీలిస్తామని జస్టిస్ బాగ్జీ అన్నారు.
ప్రశ్నాపత్రాల లీకు తదితర అక్రమాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించే సంబంధిత చట్టాన్ని సవరించే బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026 పేరిట రూపొందించిన ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీకులకు పాల్పడే వారికి కనీసం 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి కనిష్టంగా 7 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. కాగా ఈ అక్రమాలపై దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఛార్జ్షీట్ దాఖలైన 3 నెలల్లో విచారణ పూర్తి చేయడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ ఘటనల మీద దర్యాప్తు చేయించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. సోమవారం ఉదయం లోక్సభ సమావేశం కాగానే ఇటు ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. విద్యార్థుల మీద ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో దారుణంగా లాఠీ చార్జ్, పెల్లెట్ల వర్షం, AK-47తో కాల్పులు జరపడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనలు చేయాలంటూ డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీల నినాదాల మధ్యనే పరీక్షల బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ కోసం స్పీకర్ అభ్యర్థించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయించినట్లు ఓం బిర్లా తెలిపారు. కాగా మంగళవారం పేపర్ లీక్ నిరోధక బిల్లుపై చర్చ జరుగుతుందని స్పీకర్ వివిధ పార్టీల సభాపక్ష నేతలతో మాట్లాడి ఒప్పించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో కూడా ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ను వాయిదా వేసి విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జ్ మీద చర్చ జరపాల్సిందేనని విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పొందుపరిచిన 10వ షెడ్యూల్తో చాలా పెద్ద సమస్యలే ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఆ చట్టాన్ని రూపొందించింది పార్లమెంటు సభ్యులేనని, అందులో ఏదైనా మార్చాలన్నా కూడా వారే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీలను ఫిరాయించడం, విలీనానికి 10వ షెడ్యూల్లోని 4వ పేరా వీలు కల్పిస్తోంది. వారిపై అనర్హత వేటు పడకుండా రక్షణ కల్పిస్తోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ 4వ పేరా కల్పిస్తున్న మినహాయింపులను నియంత్రించాలని కపిల్ సిబల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. మహారాష్ట్రలో సింధే వర్గం, అజిత్ పవార్ వర్గం, కోల్కతాలో టీఎంసీ వివాదం నేపథ్యంలో సిబల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. హిందూ, సిక్కు, బౌద్ధం కాకుండా ఇతర మతాల్లోకి మారే షెడ్యూల్ కులాలకు చెందిన వారి ఎస్సీ హోదా రద్దవుతుందన్న తీర్పును సమీక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 24న ఇచ్చిన తీర్పులో ఎలాంటి లోపం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఎస్సీ హోదాపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. పుట్టుకతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు హిందూ, సిక్కు, బౌద్ధం కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఆ వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మార్చి 24న సుప్రీం ధర్మాసనం సమర్థించింది. వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతర మతాలను స్వీకరించే వ్యక్తులు చట్టపరమైన లబ్ధి కోసం ఎస్సీ హోదాను వినియోగించుకోలేరని స్పష్టం చేసింది. అలాంటి వారికి ఎస్సీ హోదా లభించదని పేర్కొంది. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ సాగించిన ఉద్యమం విజయవంతమైన నేపథ్యంలో ఇదే స్ఫూర్తితో కొత్తగా ఈ 20 జనతా పార్టీ పుట్టుకొచ్చింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ట్విట్టర్లో ఆరంభమైన ఈ పార్టీ ఖాతాలకు ఇప్పటికే 2,95,000 మంది ఫాలోవర్లుగా మారిపోయారు. ప్రస్తుతం దేశంలో 20% కలిపిన పెట్రోల్ విక్రయిస్తున్నారు. దీనివల్ల మైలేజ్ తగ్గుతోందని, ఇంజన్లో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఇథనాల్ కలపని స్టాండర్డ్ పెట్రోల్ విక్రయానికి తిరిగి మళ్లే ఉద్దేశం ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ 20 పెట్రోలుతో వాహనాలు దెబ్బతింటున్నాయని ఒట్టి ఆరోపణలను పేర్కొంది. కానీ మైలేజ్ 5% వరకు తగ్గుతుందని తెలిపింది. అయినప్పటికీ E20తో ఇంజన్ విడిభాగాలు దెబ్బతింటాయన్న ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 100% అచ్చమైన పెట్రోల్ను కూడా బంకుల్లో అందుబాటులో ఉంచాలని, నచ్చిన ఇంధనాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉండాలని E20 జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. E20 పెట్రోల్ను గట్టిగా సమర్థిస్తున్న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతోంది. మరోవైపు E20 పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ దీని నుంచి తాను, తన కుటుంబం లాభాలు పొందుతోందంటూ ఆన్లైన్ పోస్టులతో పరువు నష్టం కలిగిస్తున్నారని కేంద్ర మంత్రి గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి నాగపూర్ పోలీసులు 4 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై 2 వారాల క్రితం కేసు కూడా నమోదు చేశారు. దేశంలో E20 పెట్రోల్ వాడకాన్ని పూర్తి అనుకూలంగా ఉన్న వాహనాల శాతం ఎంత అనే అంచనాలేవి లేవని కేంద్రం వెల్లడించింది. అయితే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా E20 పెట్రోల్ వినియోగించడం పూర్తిగా సురక్షితమని, వాహనాలకు సమస్యలేమీ రావని విస్తృత అధ్యయనాలు, క్షేత్రస్థాయి ప్రయోగాల్లో తేలినట్లు పేర్కొంది.